అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం మేరకు మనం ఈరోజు విశ్లేషణ చేసుకున్నట్లయితే, మరి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎందుకు పక్క పార్టీల వైపు చూస్తా ఉన్నారు? అటు తెలుగుదేశం పార్టీ వైపు కొంతమంది జనసేన పార్టీ వైపు చూస్తా ఉన్నారు. మరి మీరు బాగా ఆ విశ్లేషణలో భాగంగా మనం మాట్లాడుకున్నట్లయితే, ఈరోజు అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ఎన్ని నియోజకవర్గాల్లో, ఎన్ని జిల్లాలలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు యాక్టివ్‌గా ఉన్నారనేది మనం మొదటగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం దాదాపు 28 జిల్లాలను కొత్తగా ప్రకటించడం జరిగింది. జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ 28 జిల్లాలలో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మరి ఈ సీనియర్ నాయకులు అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో బలంగా ఉన్నటువంటి కుటుంబాలు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ కుటుంబాలు ఎందుకు ఈరోజు సైలెంట్‌గా ఉండిపోవడం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే, మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అని చెప్పేసి 3 ప్రాంతాలు ఉండడం జరిగింది. మరి ఒకసారి ఉత్తరాంధ్ర గురించి మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు గత 40 సంవత్సరాలలో లేనటువంటి అభివృద్ధి గత 18 నెలల నుంచి జరుగుతూ ఉందని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు భావించడం జరుగుతూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి అతి ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూటమి ప్రభుత్వంలో అసలు ఉత్తరాంధ్ర దిశ మార్చే విధంగా అభివృద్ధి పనులు చేపడతా ఉన్నారు. మేము ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలలోకి వెళ్ళాలి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఏ విధంగా పని చేయాలి, గత 5 ఏళ్ల కాలంలో మీరు ఏమి చేశారని చెప్పేసి ప్రజలు మమ్మల్ని నిలదీసి అడిగితే మేము ఏమని సమాధానం చెప్పాలి అని చెప్పేసి పక్క పార్టీల రాజకీయ నేతలతో ఈ విధంగా మాట్లాడినట్టు ఒక అంతర్గత సమాచారం. మరి ఈరోజు మీరు ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మరి అదేవిధంగా వైజాగ్ ప్రాంతంలో ఐటీ హబ్‌గా ఎన్ని కంపెనీలు రావడమో మనందరం చూసాం. గూగుల్ ఏఐ డేటా సెంటర్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, యాక్సెన్సర్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చబోల్డ్ కంపెనీలు, అనకాపల్లి ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కానీ, మరి ఎటు చూసిన ఉత్తరాంధ్రలో ఈరోజు కంపెనీల పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఒక తుఫాన్ లాగా అని చెప్పేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. అక్కడ తుఫాన్లు వచ్చినా సరే ఉత్తరాంధ్రలో సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు ఈసారి నష్ట నివారణ తగ్గింది అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా మొన్న వచ్చినటువంటి తుఫాను గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులు చేపడతా ఉంది. మనం ఏ మోగం పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలకు మేము పాల్గొనాలి అని చెప్పేసి సీనియర్ నాయకుల్లో అయోమయంలో, గందరగోళంలో ఉన్నారు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం మనకు అందింది. మరైతే ఇకపోతే కోస్తాంధ్ర, ఈరోజు విజయవాడ, కృష్ణా, గుంటూరు ప్రధానంగా ఆ ప్రాంతాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా అమరావతి రాజధాని అనే అంశం పైన నేషనల్ మీడియా ఛానల్స్కి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆయన కొంత వివరణ ఇవ్వడం జరిగింది, ఒక జవాబు చెప్పడం జరిగింది. రివర్ బేసిన్లో కడుతున్నారు రాజధాని అని చెప్పేసి ఒక కొత్త వింత అంటే వాదన తెరపైకి తేవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మేము 2014-19 మధ్య కాలంలో 33,000 ఎకరాలు పెద్ద రాజధాని మేము అంగీకరిస్తున్నాము రాజధానికి అని చెప్పేసి చెప్పినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అసలు అమరావతి అనే ప్రాంతాన్ని ఎండగట్టడం జరిగింది. ఏకంగా శ్మశానం అనడం జరిగింది, వేశ్యల రాజధాని అని చెప్పేసి అనడం జరిగింది, కమ్మరావతి అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏకంగా మరలా రివర్ బేసిన్లో కడుతున్నారంటే అమరావతి అనే ప్రాంతం పట్ల, ఆ రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఇష్టం లేదు, విముఖతనే వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి మన ఇచ్చినటువంటి సమాధానంలో భాగంగా, నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి సమాధానంలో భాగంగా ఈరోజు కృష్ణా, గుంటూరు, విజయవాడలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అనగా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సైతం గందరగోళంలో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఇంత నష్టం జరిగినా అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 8 జిల్లాలలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ యొక్క ప్రాతినిధ్యం గుండు సున్నా అని చెప్పేసి ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ ఆయా నియోజకవర్గాల్లో లబోదిబోమనుతున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కానీ, అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి సిఆర్‌డిఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి సమయము వచ్చింది. మరి ఆ ప్రజలు ఇప్పుడు మాకు ఏ విధంగా ఓటేస్తారు, వైఎస్ఆర్‌సీపీ పార్టీలో మేము పని చేసి నియోజకవర్గాల్లో యాక్టివ్ అయితే మేము పెట్టుబడి పెట్టి డబ్బులు పెట్టి మాకు ఏ విధంగా ఆ పార్టీలో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి, మరి మేము డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి నష్టపోవడమే తప్ప ఆ పార్టీలో మాకు ఫ్యూచర్ ఉండదు అనే ఒక నిర్ణయానికి ఈ 3 ప్రాంతాల అంటే ఈ కృష్ణా, గుంటూరు, విజయవాడలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఒక
అభిప్రాయానికి రావడం జరిగిందని చెప్పేసి పక్క పార్టీ నేతలతో కూడా మాట్లాడినట్టు ఒక అంతర్గత సమాచారం. ఇకపోతే రాయలసీమ, ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో గురించి కూడా మాట్లాడుతూ రాయలసీమకు నేనే న్యాయం చేశాను, మా కుటుంబమే న్యాయం చేసిందని చెప్పేసి చాలా మీడియా ఛానల్స్లో కానీ సోషల్ మీడియా వేదికగా కానీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా బాగా ప్రమోట్ చేసుకుంది. మరి ఏమని ప్రమోట్ చేసుకుందంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఉన్నటువంటి హెడ్ వర్క్స్ను, అంటే గతంలో ముచ్చుమర్రిలో ఉన్నటువంటి హెడ్ వర్క్ను కాస్త సంగమేశ్వరానికి మార్చి చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ రాకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పనులు చేశారన్న విధంగా ఎన్జీటీ, కేంద్రము, కేఆర్ఎంబి పర్యావరణ అనుమతులు లేకోకుండా ఒక ప్రాజెక్టును చేపట్టి జీవో నెంబర్ 203 ద్వారా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేశారు. కేవలం తన యొక్క గుత్తేదారుల కోసం, బినామీల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఈ పనులు చేపట్టి తన స్వలాభం కోసం ఈ పనులు మొదలుపెట్టారు, ఎటువంటి అనుమతులు లేకపోయినని చెప్పేసి సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది, అటు రాజధాని విషయంలో కానీ ఇటు రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో. మరి అతి ముఖ్యంగా ఈరోజు క్రెడిట్ చోరీ విషయంలో కూడా రాయలసీమలో ఉన్నటువంటి కంపెనీలు వెళ్ళిపోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం నేనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోకపోవడం, వెళ్ళిపోయినటువంటి కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు గారు చూసి వెళ్ళిపోయని చెప్పేసి రీసెంట్గా తన యొక్క కంపెనీ పేరు చెప్పుకొని అబాస పాలుకోవడం, నవ్వులు పాలుకోవడం అనేది ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏంటి, ఇతనికి మాట్లాడేది రాదు, స్క్రిప్టు రాదు, కనీసం ఏం మాట్లాడుతున్నారు కూడా ఒక అవగాహన తెచ్చుకొని ప్రెస్ మీట్లో పాల్గొనడం అని చెప్పేసి ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి మేధావుల సంఘంలో కానీ ప్రజల్లో కానీ ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో 52 నియోజకవర్గాలకు గాను ఈరోజు కూటమి ప్రభుత్వానికి 49 సీట్లు కట్టబెట్టడం జరిగింది. ఈరోజు రాయలసీమకు ఒక అనంతపూర్ జిల్లాలోనే దాదాపు సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. మరి అదేవిధంగా హంద్రీనీవా ఫేజ్ 1 పూర్తి చేసి ఆల్రెడీ చెరువులు, డ్యాములు, కాలువలు అన్ని నీళ్లతో పారించడం జరిగింది. కుప్పం చివరి చెరువు అయినటువంటి పరమసముద్రం వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పులివెందుల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎర్రబల్లి చెరువు కూడా హంద్రీనీవా జిల్లాలో అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి కనీసం గత 5 ఏళ్లలో అదే ఎర్రబల్లి చెరువుకు సంబంధించినటువంటి 2,000, 3,000 బోర్లు ఉన్నటువంటి రైతాంగము ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి మొర పెట్టుకున్నా సరే కనీసం నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు గత 5 ఏళ్లలో అని చెప్పేసి ఈరోజు రైతాంగం కూడా, రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగం కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి. అతి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 17 లక్షల ఎకరాలకు 90% సబ్సిడీతో మనకు డ్రిప్ ఇరిగేషన్ అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్వీర్యం చేశారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం 17 లక్షల ఎకరాలకు 90% సబ్సిడీతో కేంద్ర వాటా, రాష్ట్ర వాటా అని చెప్పేసి ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ పునర్వైభవం తీసుకొని వచ్చారని చెప్పేసి రాష్ట్ర రైతాంగం, అన్నదాత సుఖీభవ అయితేనేమి, పెట్టుబడులు అయితేనేమి, సంక్షేమం పరంగా అటు రాష్ట్రం మొత్తం మీద సూపర్ 6 హామీల్లో దాదాపు ఇప్పటికే 5 హామీలు నెరవేర్చడం జరిగింది. మరి ఈ హామీల్లో భాగంగా ప్రజల్లో సంతృప్తి స్థాయి 51% ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఆయనే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఎటు చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి రాజకీయంగా యాక్టివ్గా ఇన్యాక్టివ్గా అయిపోతున్నారు సీనియర్ నాయకులు అని చెప్పేసి పక్క పార్టీల వైపు, అటు తెలుగుదేశం పార్టీ వైపు, ఇటు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. నమస్కారం.